ఇదిగో టోల్ గేట్ దగ్గరికి వచ్చాం మనం. దీని పేరు దరాజాల నెరేరే. టోల్ గేట్ ఫీజు 1500 షిల్లింగ్స్. అక్షరాల మన డబ్బుల్లో అయితే గనక 45 రూపాయలు. పండ్ల కొట్లు అయితే వనభోజనాలకి ఎత్తిన భలే ఉంటది, భలే సరదా ఉంటది. దారిలో తినడానికి పనస్తాలను తీసుకున్నాను. దీన్ని కిగంబోని బ్రిడ్జ్ అంటారు. దీన్ని సముద్రం పైన కట్టారు. ఆఫ్రికన్ యూనివర్సిటీ. ఇదిగో బస్ స్టాండ్ కొత్తగా కట్టారు. ఇక్కడే కాదు, సిటీలో కూడా చాలా బస్ స్టాప్లే వచ్చాయి. రోడ్లు కొత్త కళను సంతరించుకున్నాయి. ఈ పెద్ద బిల్డింగ్ చూసారా, ఇది టాంజానియా పోర్ట్స్ అథారిటీ. ఇవన్నీ కంటైనర్స్ కదా, ట్యాంక్సా, క్యామెలా. ఇవి పెట్రోల్ డీజిల్ ట్యాంక్స్. వెళ్లే కొద్ది ఇంకా వస్తూనే ఉంటాయి. ఇవి ఆయిల్ కమ్ ట్యాంక్స్. మేము వాడే గ్యాస్ కూడా ఇదే. ఆయిల్ కమ్ గ్యాస్ తో పాటు ఇంకో గ్యాస్ కూడా వాడతాం, ఆల్ఫా గ్యాస్ అని. ఇవిగో కంటైనర్స్. పోర్ట్లో క్లియరెన్స్ అయినవన్నీ ఇక్కడికి వచ్చి చేరతాయి. ఇక్కడ నుంచి క్లియరెన్స్ అయినాక బయటికి ఇష్యూ చేస్తారు. ఇవన్నీ సక్రమంగా పంపించేసరికి తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఇవంతా పెద్ద పెద్ద లోడ్ లారీలన్నీ తిరిగే రోడ్డు అనుకుంటా. బీభత్సంగా పైకి లేస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవన్నీ పక్కన నిలబెట్టారు, ఏదో గూడ్స్ తీసుకెళ్లేవి లాగున్నాయి కదా. కిగంబోని బ్రిడ్జా. ఇదిగో టోల్ గేట్ సగం దూరమే వచ్చాం. ఇంకా ½ అన్ అవర్ జర్నీ ఉంది. ఇంకా సగం దూరం ప్రయాణం చేస్తే గానీ ఫైనల్ డెస్టినేషన్ చేరుకోము. టోల్ గేట్ పేరు దరాజాల నెరేరే. నెరేరే అనే ఆయన ఇక్కడ మొదటి ప్రెసిడెంట్. అతని పేరే పెట్టారు టోల్ గేట్ కి. దారిలో పనస్తోనలు కనిపిస్తే తీసుకున్నా, వీళ్ళిద్దరికి ఇష్టమని. జర్నీ చేసేటప్పుడు ఇలాంటివి ఉంటే బాగుంటుంది. ఈస్ట్ ఆఫ్రికాలో పనసకాయలు ఒకటి, పైనాపిల్, అవకాడో బాగా దొరుకుతాయి, ఫ్రెష్ ఉంటాయి. ఇదిగో రోడ్డు పక్కనే సూపర్ మార్కెట్. ఎంత పచ్చదనమో. ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది. మామిడి చెట్లు పెద్ద పెద్దవి. ఇక్కడ సీజన్తో పని లేదు, అన్ని కాలాల్లో మామిడి పళ్ళు దొరుకుతాయి. ఇంకా వేప చెట్లు అయితే చెప్పనక్కర్లా. నేను డారెస్లాంలో ఫ్లైట్ దిగి కారు ఎక్కిన మొదటి క్షణం చూసిన మొక్క వేప. ఇండియాలో కూడా ఇన్ని చూసుండను. మైదానాల్లో ములిసిపోయినాయి. బహుశా పక్షుల పనే ఇదంతా. ఇక్కడ వాళ్ళని చూడగానే చంద్రికమ్మ డాడా అని పిలుస్తుంది. డాడా అంటే వీళ్ళ స్వహేలీలో సిస్టర్ అని. మా ఇంటి కింద రేష్మా బాబీ అని ఉంటుంది. ఆమెను నేను బాబీ అని పిలుస్తుంటే చంద్రికమ్మ కూడా బాబీ అని పిలుస్తుంది. మీ అమ్మకు బాబీనే, నీకు కూడా బాబీనేనా అని నవ్విద్దామె. ఏంటో అర్థమైపోయినట్టు తగి నవ్విద్ది చంద్రికమ్మ మాత్రం. మామిడి చెట్లు, ఫ్రూట్ షాపు, పండ్ల కొట్లు, దారి పొడుగుతా చెట్లే. ఇదిగో యుఏయుటి, యునైటెడ్ ఆఫ్రికన్ యూనివర్సిటీ ఆఫ్ టాంజానియా. ప్రకృతి వాడిలో భలే కట్టారు. ఇదిగో ఇక్కడ చిన్న హోటల్ ఉంది. ఇక్కడ స్వహేలీ ఫుడ్ దొరికిద్ది. పుచ్చకాయలు, గుడ్లు చూడు ఎలా అమ్ముతున్నారు. ఇక్కడ కోడిగుడ్లని చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతారు, ఉడకబెట్టి పైన ఉప్పేస్తారు మళ్ళీను. అదేంటో గాని. అట్టికోళ్ళు, ఆకుకూరలు ఉన్నాయి. గెన్స్గడ్డలు చూడు ఎలా ఉన్నాయి. ఈ ఆఫ్రికాలో కసావా బాగా దొరికిద్ది. అదేనండి మనం కర్రపండలం అంటాం కదా, వీళ్ళు ఇక్కడ కసావా అంటారు. చుట్టూ మట్టి దుప్పలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ రోడ్డు వేస్తున్నారు కొత్తగా. సిటీకి దూరంగా వచ్చాం. చిన్న చిన్న పల్లెటూర్లు దాటుకుంటూ వెళ్తున్నాం. మేమిద్దరం చిన్నతనంలో మా సొంత పల్లెటూరులో పొందిన అనుభూతుల్ని, పండగ వాతావరణాన్ని చంద్రికమ్మకు కూడా అందించాలి. తిరిగి తీసుకురాలేని రోజులు, అనుభూతిని తప్ప మనసులో ముద్రించుకుపోయిన క్షణాలవి. ఎన్ని ఫ్యాక్టరీలు అనుకుంటా. ఇదిగో ఇక్కడ ఆవులు మేస్తున్నాయి. మీకు చూపించానా లేదో సరిగా. టౌన్ లో చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి. ఎప్పటికైనా ఇదంతా డెవలప్ అయింది. ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇండస్ట్రియల్ హబ్ చేస్తారంట ఎప్పటికైనా గానీ. డెస్టినేషన్ చేరుకున్నాం. మనల్ని రిసీవ్ చేసుకోవటానికి పెద్ద మనుషులు వెయిట్ చేస్తున్నారు. రావడం లేట్ అయింది. ఇంతకీ ఎక్కడికొచ్చానో చెప్పలేదు కదండి. డారెస్లాం జూకొచ్చాం మనం. ఇదిగో ఈయన వ్యవహారాలకు వెళ్ళినట్టున్నాడు. మనల్ని చూసి ఇప్పుడే వచ్చాడు. ఇదిగో నెక్స్ట్ వీడియోలో జంతువులతో జాగ్రత్తలు డిస్కస్ చేద్దాం. అస్సలు మిస్ అవ్వద్దు. బాయ్ బాయ్.